హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ కీర్తి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి మనకి వెజిటేబుల్ రైస్ గుత్తొంకాయ కర్రీతో మీ ముందుకు వస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉంది అనేది కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేద్దాం. వెజిటేబుల్ రైస్లోకి కావాల్సినవి క్యారెట్, ఆలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇంకా కావాల్సిన వాళ్ళు పచ్చి బఠానీ వేసుకుంటారు, బీనీస్ కూడా వాడతారు. నేను మాత్రం ఈ వీటితోనే సింపుల్గా 10-15 మినిట్స్లో రెడీ అయిపోయేటట్టు చేసి చూపిస్తాను. ప్లస్ 1 అవర్ బ్యాక్ రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి మసాలా దినుసులు అండి. బిర్యానీ రైస్, సాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క ఇవన్నీ తీసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వాడండి. నెయ్యి వేసాం కాబట్టి ఆయిల్ తక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక లవంగాలు, చెక్క ఇవన్నీ మనం అనుకున్న మసాలా తీసుకుని వేయండి. బిర్యానీ ఆకు, క్యారెట్, ఆలు ఒకేసారి వేయచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం తొందరగా మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 2-3 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచండి. మగ్గిందండి. వెజిటేబుల్ మగ్గిన తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఒక 1 మినిట్ ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు ఇలా అనుకొని వాటర్ వేసుకోండి. ఇంకా ఇలా మగ్గిన తర్వాత వాటర్ తీసుకోండి. ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో తీసుకోండి. నేను 2.5 తీసుకున్నా, 4.5 వాటర్ వేస్తున్నానండి. సాల్ట్ వేసుకోండి టేస్ట్కి. నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసేయండి. ఇలా మిక్స్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి. మీరు రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, గ్యాస్ పైన అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. గుత్తొంకాయ కర్రీలోకి కావాల్సినవి గుత్తొంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి పల్లీలు వేయించి పొట్టు తీసి మిక్సీ చేసుకున్నాను. నువ్వులు వేయించుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ధనియాల పౌడర్ అండి. ఇవి కావాల్సినవి. స్టార్ట్ చేద్దాం.
ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు. నేను ఎందులోనైనా కొంచెం సాల్ట్ వేస్తానండి, తొందరగా బ్రౌన్ కలర్లోకి రావడానికి. ఉడికిపోతుంది ఆనియన్ తొందరగా. వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఆయిల్లో ఉంచేస్తే ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత పుదీనా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 1 టీ స్పూన్ వేయండి. లేదు, ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ కీర్తి. థ్యాంక్ యూ సో మచ్ అండి.